Intermediate Vocational Course First Year, I. K. Rajeshwar Rao, working at GJC Jemikunta, Karimnagar District as JL in Livestock Management and Dairy Technology. Today we are going to discuss Paper 1, Ruminant Animal Production and Management. In this I am going to teach Unit 6, Activities in Ruminant Livestock Farms. Starting with structure. డైరీ ఫామ్ రొటీన్ అనగా రోజువారీ దినచర్యలు. డైరీ ఫామ్లో రోజువారీ దినచర్యలు. రెండవది రీస్ట్రైనింగ్ మెథడ్స్ ఆఫ్ డైరీ క్యాటిల్, షీప్ అండ్ గోట్. పశువులు, గొర్రెలు మరియు మేకలు నిర్బంధించే విధానములు. మూడవది డెంటిషన్ అండ్ ఏజింగ్ ఇన్ డైరీ యానిమల్స్. పశువుల యొక్క వయస్సు మరియు దంతాల నిర్మాణము. మెథడ్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ డైరీ క్యాటిల్, షీప్ అండ్ గోట్. పశువులు, గొర్రెలు, మేకలు గుర్తించు రకాలు. రికార్డ్స్ టు బి మెయింటైన్ ఇన్ ఏ డైరీ ఫార్మ్, షీప్ అండ్ గోట్ ఫార్మ్స్. డైరీ పశువులు, గొర్రెలు, మేకల ఫార్మ్లో రికార్డుల యాజమాన్యము. కామన్ వైసెస్ ఆఫ్ డైరీ యానిమల్స్, షీప్ అండ్ గోట్స్. డైరీ ఫామ్లో గొర్రెలు, మేకలు ఫారంలో కొన్ని చెడు అలవాట్లు. వీనింగ్ ఆఫ్ కాఫ్, ల్యామ్ అండ్ కిడ్. వీనింగ్ అనగా దూడలను గొర్రెపిల్ల, మేకపిల్ల తల్లి నుండి పిల్లలను వేరు చేసి పెంచే విధానాన్ని వీనింగ్ అని అంటారు. నెక్స్ట్ గ్రూమింగ్, డిస్బర్డింగ్, ఊఫ్ ట్రిమ్మింగ్, క్యాస్ట్రేషన్, డీహార్నింగ్ అండ్ డీటిక్కింగ్. అనగా గ్రూమింగ్ ఫర్ షోస్, కట్టింగ్, షేవింగ్, ట్రిమ్మింగ్, వాషింగ్ అండ్ బ్రషింగ్. ఈ విధానాలను చేసేదానికి గ్రూమింగ్ అంటారు. డిస్బర్డింగ్ రిమూవల్ ఆఫ్ హార్న్ బర్డ్స్. ఊఫ్ ట్రిమ్మింగ్ అనగా ఊఫ్ ట్రిమ్మింగ్ అనగా 2.5 ఇంచ్ వరకు ఓవర్ గ్రౌండ్ టోస్ని తీసేయడం. క్యాస్ట్రేషన్ అనగా విత్తు కొట్టడం. డీహార్నింగ్ ది ప్రాసెస్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ దేర్ హార్న్స్. డీటిక్కింగ్ పశువుల ఎందు కొన్ని వ్యాధులు వచ్చును. అవి యానాప్లాస్మోసిస్, థైలేరియాసిస్, బేబీసియాసిస్. అవి పిడుదులు, గోమార్ల వల్ల పశువుల నుండి తీసేయడం. నెక్స్ట్ డిప్పింగ్, క్లిప్పింగ్ అండ్ షీరింగ్ ఆపరేషన్స్. డిప్పింగ్ అనగా టిక్స్ అండ్ మైట్స్, పిడుదులు, గోమార్లను తీసేయడం. గొర్రెలు, మేకలను డిప్లో ముంచేస్తే అందులో నుంచి టిక్స్ అండ్ మైట్స్ అనేది తీసేయాలి. ఇంకోటి క్లిప్పింగ్, షేవ్ ఆర్ హెయిర్ కట్. షేరింగ్ ఆపరేషన్స్ అనగా ఉలన్ ఫ్లీస్, ఉన్నిని కత్తిరించుట. నెక్స్ట్ డీవార్మింగ్ అండ్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్. నట్టల నివారణ మరియు టీకాల కార్యక్రమం. నెక్స్ట్ టాపిక్ గ్రూమింగ్, డిస్బర్డింగ్, ఊఫ్ ట్రిమ్మింగ్, క్యాస్ట్రేషన్, డీహార్నింగ్ అండ్ డీటిక్కింగ్. In detail, grooming means grooming for shows should include tattooing, clipping, washing, brushing and trimming hooves. For short wool breed sheep, trimming or clipping should commence at least a month before judging a day. It should be done 4 or 5 days before a show. The sheep should be secured by its stall to a rail and ideally raised on a table. Remove any burrs from the wool. Dampen an area. Example,
a hind quarter with a spray bottle of water and break up the fiber with a stiff brush and carding comb. And re-tattooing should be undertaken if unclear, unreadable. Goat should be brushed and trimmed of excess air on the face and body with attention to blending edges on the face. Excess air on a buck's neck should be trimmed so the shoulder and neck can be easily assessed. Tails should be trimmed neatly but not heavily. And goat should be washed before showing with ample time to dry. గ్రూమింగ్ అనగా ప్రదర్శన కోసము మేకలను గొర్రెలను శుభ్రము చేయవలెను మరియు చెవులకు గుర్తులు పెట్టవలెను, గిత్తలను కత్తిరించవలెను, వెంట్రుకలను సరి చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. Disbudding by chemical or hot iron destroys the horn producing cells of the hornbird. Surgical disbudding removes the hornbird and horn producing cells of the hornbird. Dehorning removes the horn and horn producing tissue after horns have formed from the bird. The advantages of disbudding reduce the risk of injury and bruising to herd mates, require rest space at the feed bunk and in transit, decrease risk of injury to farm workers, horses and dogs, decrease risk of health illness due to horn cancers, produce docile cattle that are easier to handle, enhance on farm safety for animals, producers and employees, facilitate easier use of handling facilities. Disbudding అనగా కొమ్ము యొక్క సెల్స్ను రసాయనంగా లేక వేడి ఇనుముతో కొమ్మును తీసేయడము జరుగుతుంది. తీసేయడం వలన ఇతర పశువులను గాయము చేయలేవు. దానా తొట్టి తక్కువ స్థలము సరిపోతుంది. గాయము పనివారికి నివారించవచ్చును. హార్న్స్ అనగా కొమ్ములు లేకపోవడం వలన క్యాన్సర్ రాకుండా నివారించవచ్చును. Hoof trimming plays a large role in the prevention of lameness in dairy cattle. The importance of preventing lameness is not only pertinent to the welfare of the cow, but it has economic implications as well. Twice yearly hoof trimming is typically appropriate. However, the presence of infectious disease can increase the need for hoof trimming, as trimming may help alleviate some of the pain associated with diseases. Disease causing bacteria are often present in manure slurry. For hoofs with overgrown toes, a heel with compressed structure will be more susceptible to bacterial invasion as it will be in contact with more slurry. Semi-annual trimming serves as a mandatory maintenance. Trimming while trimming after the onset of lameness serves as a form of corrective hoof trimming. The normal hoof should be 3 inches long from the coronary band, the junction between skin and hoof. On the toe tip, the sole wall should be 0.25 inches thick. Hoof trimming అనగా పశు యొక్క గిట్టెలను చెక్కడం ద్వారా సరిగా నడవడం జరుగుతుంది. ఈ పద్ధతి సంవత్సరానికి 2 సార్లు గిట్టెలను తీసేయడం వలన మామూలుగా
3 ఇంచుల వరకు పొడవు, చర్మము నుండి గిట్ట వరకు ఉంటుంది మరియు మడిమె 0.25 ఇంచెస్ వెడల్పు ఉంటుంది. దీని వలన అందం కనిపిస్తుంది మరియు మంచిగా నడుస్తాయి. నెక్స్ట్ టాపిక్ castration. Castration is the destruction or removal of the testicles of the male. It is carried out on animals which are not wanted for breeding. Banding is the most common method that goat owners use to castrate their goats. It is quick, easy, bloodless, and reliable. Banding refers applying a small thick rubber band to the top of the testicles with a metal tool called an elastrator. పాడి పశువుల యాజమాన్యము, దున్న మరియు ఎద్దులలో విత్తులు, నొక్కు పద్ధతులు. వృషణాలను శస్త్రచికిత్స ద్వారా కానీ లేదా రసాయనిక పదార్థాలను ఉపయోగించి కానీ పునరుత్పత్తికి ఉపయోగపడకుండా చేయు విధానమును క్యాస్ట్రేషన్ అని అందురు. The reasons for castration: stop the production of male hormones and semen in unwanted bulls, helps in taming the oxen for draught purposes, prevent mating and reproduction of scrub bulls after the age of puberty, produce docile cattle that are easier to handle compared to bulls, decrease aggressiveness, mounting activity, injuries, frequency of dog cutting carcasses, enhance on farm safety for animals, producers and employees, improves fattening in beef cattle, provide meat products of the quality consumers demand. ఎద్దులు మరియు దున్నలలో విత్తు నొక్కవలసిన అవసరం. విత్తు కొట్టిన తర్వాత మొగ జంతువులలో సాధుత్వ లక్షణాలు వస్తాయి. ఫలితంగా వీటిని తేలికగా లొంగదీయవచ్చును. మంచి లక్షణములు లేని పశువుల యొక్క పునరుత్పత్తికి ఉపయోగించకుండా ఆపివేయవచ్చును. యజమాని మాట వినుటకు. 4వది, విత్తులు నొక్కి పశువుల నుండి వచ్చిన మాంసము, ఉన్ని చాలా నాణ్యత కలిగి ఉంటుంది. మందలో ఉన్న పశువులు ఎదను గుర్తించే టీజర్బుల్గా ఉపయోగించడానికి ఆడ మగ పశువులను బ్రీడింగ్ కాలంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒకే చోట ఉండవచ్చు. మాంస ఉత్పత్తి పశువులలో తొందరగా బరువు పెరుగుతుంది. మాంసం కొరకు పెంచు పశువులను చిన్నప్పుడే క్యాస్ట్రేషన్ చేస్తారు. పనిచేయు పశువులకు 2 నుంచి 2.5 సంవత్సరముల వయసులో క్యాస్ట్రేషన్ చేస్తారు. విత్తులు నొక్కు పద్ధతులు: నాటు పద్ధతి, శాస్త్రీయ పద్ధతి, శస్త్రచికిత్స చేసి వృషణములను తొలగించుట. 2వది, బడ్డిజో క్యాస్ట్రేటర్ను ఉపయోగించు చేయు పద్ధతి. మొదటిది, నాటు పద్ధతిలో విత్తులు నొక్కుట. ఈ పద్ధతి నందు వృషణాలపై బలమును ఉపయోగించి వాటిని పగలగొట్టుట ద్వారా వీటిని పునరుత్పత్తికి పనికి రాకుండా చేస్తారు. ఈ పద్ధతిలో పశువులు చాలా రోజుల వరకు బాధపడి ఎటువంటి పని చేయకుండా ఉంటాయి. ఈ పద్ధతి ద్వారా ఇన్ఫెక్షన్ కలిగే అవకాశాలు ఎక్కువ. ఈ పద్ధతిని ఈ కాలంలో ఎవరు ఉపయోగించటం లేదు. ఇది అంతా మంచి పద్ధతి కాదు. 2వది, శస్త్రచికిత్స చేసి వృషణములను తొలగించుట. ఈ పద్ధతిని ఎక్కువగా కుక్కలలో ఉపయోగిస్తారు. శస్త్రచికిత్స ద్వారా పూర్తి వృషణాలను కానీ స్పెర్మాటిక్ కార్డ్ని కానీ తీసివేసి కుట్లు వేసి నయము పద్ధతి చేయు పద్ధతి. ఈ పద్ధతిని పెద్ద పశువులలో సహజంగా ఉపయోగించరు. 3వది, బడిజో క్యాస్ట్రేటర్ను ఉపయోగించు చేయు పద్ధతి. ఈ పద్ధతి ఎక్కువగా పనిచేయు ఎద్దులలో ఉపయోగిస్తారు.
ఈ పద్ధతి చేయుటకు ముందు బడ్డిజో క్యాస్ట్రేటర్ మరియు ఏదేని ఒక యాంటీసెప్టిక్ ద్రవణములను దగ్గర పెట్టుకోవలసి ఉంటుంది. ఎద్దులు లేదా దున్నలను మెత్తటి ప్రదేశంలో క్యాస్టింగ్ చేసి 4 కాళ్ళు గట్టిగా కట్టివేయవలను. వృషణములను బయటకు లాగి చేతితో నిమిరి స్క్రోటం యొక్క చర్మమును టించర్ అయోడిన్ ద్రావణముతో శుభ్రపరచవలెను. తదుపరి ఏదైనా ఒక వైపు వృషమును పైకి నెట్టి మరొక వైపున ఉన్న స్పెర్మాటిక్ కార్డును చర్మంతో గట్టిగా లాగి బడ్డిజో క్యాస్ట్రేటర్ దవడల మధ్య ఉంచాలి. జాగ్రత్తగా పరిశీలించి స్పెర్మాటిక్ కార్డును బడ్డిజో దవడల మధ్య ఉంది అని నిర్ధారించుకున్న తర్వాత బడ్డిజో క్యాస్ట్రేటర్ ను గట్టిగా నొక్కి కొద్దిసేపు ఒత్తి పెట్టుకోవలెను. తరువాత బడ్డిజోను తీసి రెండో వైపు వృషణాలను కూడా అలాగే చేయవలెను. క్యాస్ట్రేషన్ చేసిన స్క్రోటల్ చర్మంపై టించర్ అయోడిన్ ద్రావణమును పూయవలెను. పశువులకు నొప్పి ఉంటుంది గనక ఏదైనా ఒక యాంటీ అనలజెసిక్ ఔషధమును ఇచ్చి పశువులకు క్రింద నుండి పైకి లేపవలెను. Coming to dehorning. Dehorning of horned cattle is the process of removal of their horns or the process of preventing their growth. A polled animal is one that grew no horns or one that was dehorned. దూడలలో కొమ్ములను తొలగించుట. దూడలలో కొమ్ములను తొలగించడాన్ని డీహార్నింగ్ అందురు. ఈ క్రింది పద్ధతుల ద్వారా దూడలలో కొమ్ములను తొలగించవచ్చును. దూడలలో కొమ్ములను తొలగించుట వలన కలుగు లాభాలు. దూడలు పెరిగేటప్పుడు కొమ్ములు పెరుగుట వలన పోట్లాడుకునేటచే వాటికి గాయాలు అగును. కావున పుట్టినప్పటి నుంచి కొమ్ములను తొలగించుట వలన ఈ గాయాలు కాకుండా తప్పించగలము. పెరిగే పడ్డలకు లేదా పెద్దవైన ఆవులను సులువుగా హ్యాండ్లింగ్ చేయుట ద్వారా అదుపులో ఉంచుకోవచ్చు. పొడుగు కొమ్ములు ఉండుట వలన పశువులకు ఎక్కువ స్థలము అవసరమగును. కొమ్ములను తొలగించుట వలన హార్న్ క్యాన్సర్ లాంటివి రాకుండా నివారించవచ్చును. ఈ విధంగా చేయుట వలన క్రమక్రమేణా ప్రోట్లాడే తత్వాన్ని మందలో లేకుండా చేసుకోవచ్చు. రసాయనిక పద్ధతి ద్వారా పొటాషియం హైడ్రాక్సైడ్ ద్రవణమును చిక్కటి పేస్ట్గా చేసి హార్న్ బర్డ్స్ పైన రుద్దవలెను. ఈ విధంగా తిరిగి చేయుట వలన ఏజ్ ఆఫ్ dehorning. Calves can be dehorned at the early age, preferably at below 10 days age. Methods of dehorning: chemical method, electrical method. Chemical dehorning. Caustic chemicals will prevent the growth of horns when properly applied to the hornbirds of newborn less than 10 days age calves. The chemical destroys the horn producing cells around the hornbird. The chemicals are available as sticks or paste. Hot iron dehorning. Hot iron dehorners are available in versions heated by a furnace or fire. 12-volt battery, 120-volt electricity power packs. The head of the iron is a hollow circle and it fits over the hornbird. Proper application of the hot iron will destroy the hot producing skin at the base of the horn. The technique works well for calves up to 12 weeks old. There are several sizes of dehorning irons. The proper size is one where the burner makes a complete ring around the base of the horn. ఇది
రసాయనక పద్ధతి, దట్ ఈస్ కెమికల్ మెథడ్. పొటాషియం హైడ్రాక్సైడ్ ద్రవణమును చిక్కటి పేస్ట్గా చేసి హార్న్ బడ్స్ పైన రుద్దవలెను. ఈ విధముగా తిరిగి చేయటం వలన కొమ్ములు పెరగకుండా ఉంటాయి. దీనిని బ్లడ్లెస్ మెథడ్ అని అంటారు. హాట్ ఐరన్ పద్ధతి. ఇందులో ఇనుప కడ్డీని ఎర్రగా కాల్చి కొమ్ము మొనలపై 3 లేక 5 సెకండ్లు ఉంచవలెను. దీని వలన హార్న్ సెల్స్ నాశనమై కొమ్ము పెరగకుండా ఉండును. కాల్చేటప్పుడు ఐరన్ రాడ్ చర్మం కంటే లోతుగా పోకుండా పుర్రె ఎముకకు గాయం కాకుండా జాగ్రత్త వహించాలి. దీనిని కూడా బ్లడ్ లెస్ మెథడ్ అని అందురు. మెకానికల్ పద్ధతి. డీహార్నర్ లేదా ఎలస్ట్రేటర్ లేదా రబ్బర్ బ్యాండ్ వంటి ఉపయోగించి యూజింగ్ డీహార్నింగ్ ఆర్ ఎలాస్టేటర్ ఆర్ రబ్బర్ బ్యాండ్ కొమ్ములను తొలగించుట. కొమ్ముల క్రింద ఉన్న చర్మము ప్లాప్ను పొరలాగా లాగి కొమ్ము మొదలగు రంపముతో కోసి కొమ్ములను తీసివేయవచ్చును. లేదా ఎలాస్టేటర్స్ ఆర్ రబ్బర్ బ్యాండ్స్ కొమ్ములు మొదలలో చర్మం పైన గట్టిగా కట్టి ఉంచిన ఎడల కొమ్ములకు రక్త సరఫరా జరగక కొమ్ములు ఊడిపోవును. ఈ పద్ధతులను మెకానికల్ పద్ధతి అని అంటారు. డీటికింగ్. టిక్స్ ట్రాన్స్మిట్ డిసీజెస్ లైక్ anaplasmosis, theileriosis and babesiosis. Biting flies transmit diseases like sarra and e fever. లేగదూడల భావ్య పరాన్న జీవుల బెడద, వాటి యొక్క నివారణ. గోమార్లు, మిన్నలలు, పేళ్ళు, పిడుదులు, దోమలు మొదలగు భావ్య పరాన్న జీవులు లేగదూడలలో శరీరంపై ఆశ్రయము ఏర్పరచుకొని రక్తాన్ని పీల్చి రక్తహీనతకు బలహీనతకు గురి చేస్తాయి. వీటి వల్ల లేగదూడలు చిరాకు పడడం, పాలు మేత సంగ్రహించకపోవడం, చర్మంపై పుండ్లు ఏర్పడడం, రక్తక్షీణతకు గురి కావడం, వెంట్రుకలు రాలిపోవడం మొదలగు లక్షణాలు కలిగి ఉంటాయి. భావ్య పరాన్న జీవుల వివిధ బ్యాక్టీరియల్, వైరల్, ప్రోటోజోవల్ వ్యాధుల్ని వ్యాపింపజేస్తాయి. భావ్య పరాన్న జీవులను నిర్మూలించే విధానము. అనుసుంటాల్, బ్యూటాక్స్, ఎక్టోమిన్, ప్రివెంట్ టికిల్, సాఫ్టెస్ట్ మొదలగు భావ్య పరాన్న జీవుల నిర్మూలన మందులలో ఒకదానిని తగు మోతాదులో దూడల శరీరంపై పిచికారీ చేయాలి. ఐవర్మెక్టిన్ లేదా డెక్టోమాక్స్ వంటి ఇంజెక్షన్లు కూడా 50 కేజీల శరీర బరువుకు 1 మిల్లీలీటర్ చొప్పున సబ్కట్ రూపంలో వేయించాలి. మరియు మేలైన యాజమాన్య పద్ధతులను ఆచరించడం ద్వారా భావ్య పరాన్న జీవుల బెదడను తగ్గించవచ్చును. పాకల చుట్టూ మురుగునీరు పారుదల సౌకర్యము మెరుగుపరచాలి. పరిసరాల్లో ఉండే పిచ్చి మొక్కలు పొదల్ని నిర్మూలించాలి. లేగదూడలు 3 మాసాల పైబడిన తర్వాత ప్రతి 2-3 నెలకోసారి వెంట్రుకలు కత్తిరించాలి. ప్రతిరోజు చర్మాన్ని గ్రూమింగ్ చేయడం వలన భావ్య పరాన్న జీవులు నిర్మూలనతో పాటు రక్త ప్రసరణ మెరుగ్గా ఉండి లేగదూడలు ఆరోగ్యంగా హుషారుగా ఉంటాయి. Next topic, dipping, clipping and shearing operations. Dipping. When a dipping compound is applied to livestock, it will kill ticks already on the animal and the new ticks that get onto the animals for up to 5 days. గొర్రెలను రసాయనంతో కలిపిన షీప్ డిప్లో తొట్టిలో దించవలెను. అప్పుడు పైన ఉన్న గోమార్లు, పిడుదులు నశింపబడతాయి. క్లిప్పింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ రిమూవింగ్ ఆర్ షేవింగ్ ఆఫ్ an animal.
క్లిప్పింగ్ అనగా పశు పైన రోమాలను తీసివేయడము. షీప్ షేరింగ్ ఆపరేషన్స్. Sheep shearing is a process by which the woolen fleece of a sheep is cut off. షేరింగ్ ఆపరేషన్స్ అనగా గొర్రెల పైన ఉన్నిని కత్తిరించబడును. ఈ విధంగా చేసినచో పశువు ఆరోగ్యంగా ఉండి అవి రైతుకు లాభదాయకంగా ఉంటాయి. నెక్స్ట్ టాపిక్ deworming program. Elimination of internal parasites is called deworming. The following is the deworming schedule in calves. Age of the calf 7 days, piperazine adipate 200 to 400 mg against ascariasis. Age of 30 days, piperazine adipate 200 to 400 mg ascariasis. 60 days, albendazole 7.5 to 15 mg. This is used for roundworms. 90 days, fenbendazole 5 to 10 mg for roundworms. 120 days, oxyclosanide 5 to 10 mg liver flukes. 150 days, albendazole 7.5 to 15 mg roundworms. 180 days, fenbendazole 5 to 10 mg is useful for roundworms. After 6 months, deworming should be carried out for every 3 months up to 1 year and for every 6 months thereafter. Advantages of deworming: improves feed efficiency and body weight in calves, prevents death in calves due to ascariasis, improves resistance in calves for other infectious diseases, prevention anemia in calves, boost vaccination titers. అనగా నివారణ చర్యలు. ఎలుకపాముల సమస్య ఆవు దూడలలో కంటే గేదె దూడలలో ఎక్కువగా గమనిస్తాం. ముందు జాగ్రత్తగా పుట్టిన దూడలకు 7 నుంచి 10 రోజుల్లో పైపర్జిన్ ఎడిపేట్ మందును కిలోగ్రామ్ శరీర బరువుకు 0.1 to 0.2 గ్రామ్ చొప్పున త్రాగించాలి. ఆ తర్వాత ప్రతి 21 రోజులకొక్కసారి చొప్పున 3 నుంచి 4 సార్లు త్రాగించి ఆ తర్వాత 6 మాసాలకొక్కసారి త్రాగించాలి. ఐవర్మెక్టిన్ లేదా డెక్టోమాక్స్ వంటి ఇంజెక్షన్లను కూడా 50 గ్రామ్స్ కిలోగ్రామ్ శరీర బరువుకు 1 మిల్లీలీటర్ చొప్పున చర్మం క్రింద వేయించవచ్చును. ఎలికపాముల నివారణ చర్యల్లో భాగంగా దూడలు మట్టి తినకుండా మూతి బుట్టలు తగిలించాలి. పెద్ద పశువులతో కాకుండా విడివిడిగా ఉంచాలి. దూడలుండే కొట్టాలను మలమూత్రాలు లేకుండా పరిశుభ్రంగా ఉంచాలి. పాకలో పాడి సున్నమో చల్లుతుండాలి. దూడలకు సమీకృత దానా, ఖనిజ లవణ మిశ్రమము, పశుగ్రాసాల్ని అందించాలి. జున్ను పాల ద్వారా మరియు గర్భస్థ దూడ దశ నుండే లేగ దూడలకు ఈ సమస్య సోకుతున్నందున రైతాంగం జాగ్రత్తగా ఉండి సక్రంగా నట్టలు మందులు త్రాగిస్తూ లేగ దూడల్లో ప్రాణ నష్టం కలగకుండా చూసుకోవాలి. నెక్స్ట్ టాపిక్ vaccination schedule in cattle and buffalo. Vaccines are used routinely to prevent diseases. Serum 1, foot and mouth disease, FMD vaccine 5 ml twice in a year. Raksha FMD vaccine 3 ml September and March. Second one, hemorrhagic septicemia, alum PPT HS vaccine 5 ml annually before monsoon, twice a year in endemic areas. HS vaccine. Next, black quarter, alum PPT BQ vaccine 5 ml annually before monsoon. Fourth one, brucellosis, Brucella
cotton 19, strain vaccine 5 ml only once at 4 to 8 months of age in females in problem herds. Next, theileriosis, Rakshavac T vaccine 3 ml annually. అనగా లేగదూడలకు సోకే అంటువ్యాధుల నివారణ. లేగదూడలకు గొంతు వాపు, జబ్బవాపు, గాలికుంటు వ్యాధి, బ్రుసెల్లోసిస్ మొదలగు ప్రమాదకరమైన అంటువ్యాధులు సోకి ప్రాణ నష్టం కలిగిస్తాయి. కాబట్టి ఈ వ్యాధులు సోకక ముందే నివారణ టీకాలు వేయించడం అవసరం. ఈ అంటువ్యాధులు సోకిన లేగదూడలను సకాలంలో అధిక వ్యయంతో చికిత్స చేయించినను బ్రతికి బయటపడే అవకాశాలు చాలా తక్కువ. వ్యాధి చికిత్స తదనంతరము కోలుకున్న కొన్ని లేగదూడలు గాలికుంటు వ్యాధి వంటి వ్యాధులు సోకినప్పుడు శక్తిని కోల్పోయి నీరసించి దాదాపు 6 మాసాల వరకు పనికి రాకుండా పోతాయి. అదేవిధంగా బ్రుసెల్లోసిస్ తప్ప మిగతా టీకాలన్నీ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా చేయిస్తుండాలి. గొంతు వాపు, జబ్బవాపు వ్యాధులు రెండింటిని నివారణకు రక్ష బయోవాక్ పేరుతో ఒకే టీకా మందు, అలాగే గొంతు వాపు, జబ్బవాపు, గాలికుంటు వ్యాధి మూడింటి నివారణకు రక్షట్రయోవాక్ పేరుతో ఒకే టీకా మందు మార్కెట్లో లభిస్తాయి. ఈ టీకాను మొదటిసారి 4 మాసాలకు, ఆ తర్వాత 9 మాసాలకు బూస్టర్ డోస్ వేయించాలి. ఇలా చేస్తే పై 2 లేక 3 వ్యాధులు సోకకుండా ఉంటాయి. మరియు చూలి చివర 3 మాసాల పశువులకు పుష్టిగా సమతుల ఆహారము అందించడం వల్ల పుట్టిన లేగదూడలు అధిక శరీర బరువు కలిగి ఉండి దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. పుట్టిన దూడలకు సమృద్ధిగా జున్ను పాలు త్రాగనివ్వడం వల్ల వ్యాధి నిరోధక యాంటీబాడీలు లభ్యమై లేగదూడల్లో వ్యాధి నిరోధక శక్తి సంక్రమిస్తుంది. కాబట్టి రైతాంగం టీకాలు వేయించడంతో పాటు ఈ విషయాల్లో కూడా శ్రద్ధ వహించడం అవసరం. Next, you have to learn short answer type questions. Name 4 vices of the dairy animal. How do you differentiate temporary teeth from the permanent teeth? Third, what is tattooing? Fourth, name any 4 records to be maintained in a dairy farm. Fifth, what is clipping? Sixth, what is weaning? Seventh, explain Budezo method of castration of bull. Eighth, what is the importance of deworming and vaccination in dairy animals? Long answer type questions. Number 1, explain daily routine and periodical farm operations in dairy farm. Second, how do you determine the age of the cattle? Number 3, explain different methods of identification of livestock. Fourth, write about various records to be maintained in dairy farm. Fifth, explain the methods of weaning in dairy animals. Sixth, explain about deforming schedule in cattle, sheep and goat. Seventh, explain about vaccination schedule in cattle, sheep and goat. Thank you.